అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ పట్టణంలోని ఎంతో చరిత్రాత్మకమైన చరిత్ర కలిగినటువంటి దేవరకొండ కిలా ప్రాంతంలో ఉన్నాము. ఈ కిలా ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మున్సిపల్ మంత్రి మన కేటీఆర్ గారు, ఈ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి మన రవీంద్రన్న గారు ఎంతో కృషి చేసి దేవరకొండ కిలాలో ఒక పార్క్ ఉండాలి, దేవరకొండకు ఒక సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని ఆనాడు కృషి చేసి ఇక్కడ పార్కును 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి ఈనాడు పనులన్నీ కూడా చేయించడం జరిగింది. కానీ ఆనాడు పనులు జరుగుతున్న క్రమంలో 90-95% పనులు పూర్తి అయినప్పుడు ఇక్కడ ఎలక్షన్ కోడ్ రావడం, పనులు ఆగిపోవడం, ఆ తర్వాత ఉన్నటువంటి 5% పనులు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసి ఇదంతా కూడా మేమే చేసినాం, ఎవరో చేసిన పనిని మేము చేసినాం, బర్రె ఏడగడితే ఏంది మా దొడ్లో ఇంతే చాలన్నట్టుగా అన్నచందంగా వీళ్ళు తయారై ఇవాళ మేమే చేసినాం అని డబ్బాలు కొట్టుకుంటున్నారు, జబ్బలు జరుచుకుంటున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి పనులను మేము చేసినామని చెప్పుకోవడానికి మీకు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు నేర్చుకున్నటువంటి నీతి ఇదేనా? మీరు చేసేటువంటి పని? గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మా రవీంద్రన్న గారు ఎంతో కృషి చేసి 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పార్కును అభివృద్ధి చేస్తే మేము చేస్తున్నామని చెప్పుకోవడం, ఆయన చేసినటువంటి శంకుస్థాపన రాయిని కూడా ఇవాళ పలగొట్టి మేము చేసినామని అనుకోవడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రజలను నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం ఈ కిలాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అభివృద్ధిలో భాగంగా పార్కును తీసుకురావడం, ఆ తర్వాత కిలాను మొత్తం కూడా అభివృద్ధి చేసేటువంటి అవసరం ఉండే. కానీ ఆయన దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోవడం, ఈ వచ్చిన ప్రభుత్వానికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి పూర్ణ కుంభాన్ని తీసుకుపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పెట్టిరన్న ఇంకిత జ్ఞానం కూడా తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వారి జ్ఞానం ఉందో లేదో మరి వారు ఒక్కసారి పరిశీలించుకోవాలని నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా దేవరకొండ కిలాను అభివృద్ధి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఇక్కడ పలగొట్టినటువంటి శంకుస్థాపన రాయిని వెంటనే ఇక్కడ పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము భారీ ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే కిలా ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.